అన్న నమస్తే అన్న. మరి నిన్న జగన్ గారి భార్య అయిన భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి చేబ్రోలు కిరణ్ ఎవరైతే టీడీపీ కార్యకర్త ఉన్నారో అతని పార్టీని సస్పెండ్ చేయడం కానీ పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కానీ ఇదంతా చూస్తూ ఉన్నారు కదా. టీడీపీ కార్యకర్తగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక గౌరవం ఉండేది. ఏ పార్టీ వాళ్ళు చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిబద్ధత నిజాయితీ కలిగి ఉంటారు. పార్టీ పట్ల నిశ్చయంతో కృత నిశ్చయంతో పార్టీ కోసం ఆశలమ్మైనా సరే పనిచేస్తారని ఒక బలమైన సంకేతం ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న ఒక పట్టుదల ఏదైతే ఉందో పట్టుదల పటిష్టం పనితీరు ఏ రకమైందో అందరికీ తెలుసు. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం అనేది పార్టీకి వ్యతిరేకం. ముందు ఎవరిని కూడా ఊరుకోడు. సొంత పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా ఎప్పటికప్పుడు మరి రాజకీయపరమైన విమర్శలు చేయాలే తప్ప మనం అసభ్యకరంగా మహిళలను మాట్లాడకూడదు. రాజకీయ సంబంధితమైన వ్యాఖ్యలు మాత్రమే చేయాలనేది పార్టీ యొక్క నిబద్ధత ఫస్ట్ నుంచి కూడా. అలాగే చేబ్రోలు కిరణ్ మరి ఇటీవల చూస్తూ ఉన్నాం. మరి చేబ్రోలు కిరణ్ కూడా ఐటీడీపీ కార్యకర్తగా ఉంటూ ప్రతిపక్షంలో మరి జగన్మోహన్ రెడ్డి పైన అతని పార్టీ పైన మరి నిర్భయంగా భయం లేకుండా మరి పోరాడిన వ్యక్తి, తెలుగుదేశం ఐటీడీపీలో కీలకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇవాళ భారతమ్మ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేబ్రోలు కిరణ్ కూడా తెలుసు మొదటి నుంచి కూడా మన పార్టీ ఎప్పటికప్పుడు మరి మహిళల పైన మాట్లాడొద్దని లోకేష్ గారు కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా అనేక సందర్భాల్లో అనేక వేదికలపైన మరి వాళ్ళు సూచనలు మరి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఐటీడీపీ వారికి అనేక సందర్భాల్లో పలుమార్లు సూచించారు. మరి ఈ చేబ్రోలు కిరణ్ అంశం మరి ఏదైతే ఉందో ఇవాళ అతన్ని అరెస్ట్ చేయడం, వైఎస్ భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు కూడా కార్యకర్తలకు కూడా బాధ కలిగింది. ఎందుకంటే గతంలో మరి మా భవనమ్మ గారి పైన మరి అమ్మ లాంటి మా నాయకురాలు మా అమ్మ లాంటి భవనం పైన మరి ఆ రోజు వైసీపీ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మా మనసుకి ఎంత గాయపడిందో మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మీడియా ముఖంగా కన్నీరు పెట్టడం మా అందరికి కూడా గుండె కలిచివేసింది ఆ రోజున. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేది ఎవరైనా సరే కార్యకర్తలు మరి ఎదుటివారినైనా సరే అనకూడదనే యొక్క మంచి మనస్తత్వం మా పార్టీకి ఉంది, మా నాయకుడికి ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి ఇట్లాంటి ఈ వ్యాఖ్యలు చేయడం కార్యకర్తగా కూడా నేను కూడా దీనికి వ్యతిరేకమైనా కూడా మరి చేబ్రోలు కిరణ్ మరి పార్టీకి కష్టపడ్డాడు. అటుపక్క కూడా బాధగా ఉన్నా కూడా మరి పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యాఖ్యలు మరి సరి చేయడం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల హృదయాలు గెలుచుకున్న నారా లోకేష్ గారు మరి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే చెప్పారో ఇవాళ అది చేయడం తప్పనిసరి అయ్యి మరి చేశారు. అంటే సార్ ముఖ్యంగా గతంలో కూడా ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళా లీడర్లను కానీ ముఖ్యంగా భవనమ్మ గారిని కానీ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఎన్నో రకాల పోస్టులు పెట్టారు. వాళ్ళెవరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వైసీపీ అధిష్టానం కానీ ఎప్పుడూ చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు గుర్తెరగలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చర్య తీసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం అని చెప్పవచ్చా దీన్ని అంతటిని? చాలామంది ఏమంటున్నారంటే పార్టీకి కష్టపడి పనిచేసిన చేబ్రోలు కిరణ్ ఈ రకంగా చేశారని చెప్పి కొంతమంది మా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు కూడా వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు. మీకు గతంలో మన నాయకులపైన మన మహిళా నాయకురాళ్ళపైన మరి మన భువనమ్మ గారి పైన భువనేశ్వరమ్మ గారి పైన మరి ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అందుకే వాళ్ళ పరిస్థితి వాళ్ళ 11 సీట్లుగా పరిమితమైంది. మొదటి నుంచి కూడా మీరు గమనిస్తూ ఉండండి. మరి పార్టీకి కష్టపడిన చేబ్రోలు కిరణ్ పరిస్థితి అని చెప్పి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న మీకు కూడా మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నిజంగా ఇది మన పార్టీలో ఈ సంస్కృతి ఉందా అనేది మీరు పునరాలించుకోండి. ఒకప్పుడు ఏ రకంగా అయితే మరి వైసీపీ వాళ్ళు మన నాయకురాల పైన మరి మన భవనం పైన వ్యాఖ్యలు చేశారో మనం ఏ రకంగా అయితే బాధపడ్డామో వాళ్ళ మనోగతాలు కూడా దెబ్బతిన్నా కూడా మరి దాన్ని వాళ్ళు సపోర్ట్ చేయబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలు ఆ తీర్పుని మరి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లుగా పరిమితం చేశారంటే ఇవాళ కూడా మరి చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను మనం సపోర్ట్ చేసామంటే భవిష్యత్తులో కూడా మనం అది కోరుకుంటామా? మన పార్టీకి ఆ పరిస్థితి అవసరమా? అవసరం లేదు. చేబ్రోలు కిరణ్ గారు నిజంగా తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నారు. దానిపైన పార్టీ సస్పెండ్ చేసింది, పార్టీ కూడా సస్పెండ్ చేసింది. దాన్ని ఏ రకంగా అయితే మనం దాన్ని తీసుకోవాలో అంతవరకు మాత్రం తీసుకుంటే బాగుంటుంది. వైసీపీతో మనం పోల్చుకొని
జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిజంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో సొంత పార్టీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయించాడంటే ఆ రోజు నువ్వే ఇదే కట్టడి కనుక చేస్తుంటే ఇవాళ నీకు కనీసం ఇంకో 10 సీట్లను వచ్చిండే అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా యొక్క అభిప్రాయం. సార్ ముఖ్యంగా ఈ అరెస్ట్తోనైనా ఇటువైపు నుంచి కానీ అంటే టీడీపీ కూటమి వైపు నుంచి కానీ అటు వైసీపీ నుంచి కానీ ఈ వ్యక్తిగత దోషణలకి బ్రేక్ పడే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా బ్రేక్ పడుద్ది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ అలాగే డబ్బులు తీసుకుని పనిచేసే సోషల్ మీడియా టీములు కొన్ని ఇది ఒక ఉదాహరణ మీ అందరికీ. ఇక నుంచి కూడా వైసీపీ టీం ఏదైతే ఉందో సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో మీరు కూడా ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పేసి ఒక డైరెక్ట్గా మీకు ఒక వార్నింగ్ అని చెప్పేసి మీరు కూడా తెలుసుకోవాలా. మహిళల పట్ల ఏ పార్టీలో ఉన్న మహిళల పట్ల అయినా సరే మీరు అసభ్యకరమైన పోస్టులు ఇక నుంచి పెడితే మీ ప్యాంటు ఊడిపోయిన దాకా మరి దానిపైన యాక్షన్ ఉంటుంది, కూటమిది యాక్షన్ ఉంటుంది, మీరు తెలుసుకోవాలా. ఇది ఒక ఉదాహరణ. సొంత పార్టీ కార్యకర్త పరిస్థితి మహిళల పైన ఇలా చేస్తే ఇలాగ ఉందంటే ప్రతిపక్షంలో మీరుండి మరి మహిళలపైన వ్యాఖ్యలు చేస్తే మీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ అని చెప్పి ఎన్డీఏ కూటమి ద్వారా ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పవచ్చు. సార్ ముఖ్యంగా చేబ్రోల్ కిరణ్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తా ఉన్న కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ ఎవరైతే గోరంట్ల మాధవ్ గారు ఉన్నారో ఆయన దాడికి ప్రయత్నించడాన్ని ఎలా చూస్తారు సార్? గోరంట్ల మాధవ్కి నిజంగా ఈ యొక్క సిగ్గుమాలినుడు. నువ్వే బట్టలు పొడదీసి సోషల్ మీడియాలో వాట్సాప్ వీడియో కాల్స్ చేసి అమ్మాయిలను అసభ్యకరంగా బట్టలు తీసి నగ్నంగా వీడియోలు బయటకు వచ్చినాయి. నువ్వే ఒక షీటర్వి. నువ్వు మళ్ళీ ఇంకొకటి వచ్చి వాడిని కొడతానికి ఏదో నీ పార్టీ ముందు మీ నాయకుడి ముందు మెహర్బానీ పనులు చేసుకుని 2 వీడియో క్లిప్లను తీసుకోవడానికి ఒక 10 మందిని వేసుకొచ్చి అడావుడి చేసి చేయటం కాదు. ముందు గిరిగింజ కింద ఉన్న నలుపు ఏంటో నువ్వు తెలుసుకో. మామూలుగా తెలుగులో చెప్పాలన్నది ఆ పదం చెప్పలేకపోతున్నా. ముందు నీ కింద ఉన్న నలుపు జీ కింద ఉన్న నలుపు నువ్వు చూసుకుంటే గోరంట్ల మాధవ్ చాలా బాగుంటుంది. మా నాయకుడు తీసుకున్న నిర్ణయం కాబట్టే నువ్వు అక్కడ దాకా రాగలిగావు. మా నాయకుడు అది తప్పు చేశాడు కాబట్టి నువ్వు అక్కడ దాకా రాగలిగావు. అదే నిజంగా రాష్ట్రంలో ఈ చేబ్రోల్ కిరణ్ కాకుండా ఇంకే కార్యకర్త మీదకైనా నువ్వు రాగలిగే దమ్ముంటే రా. నీ ఉచ్చ పోపించి ప్యాంటు ఓడదీసి పంచి ఓడదీసి కొట్టపోతే కార్యకర్తలందరూ అప్పుడు చూస్తాను ఈ సంగతి ఏంటో. ఇదే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ ఆడవాళ్ళకి అక్క కాదు మగవాళ్ళకి బావా కాదు అనే మాటల్ని లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడారు గోరంట్ల మాధవ్ గారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకసారి మా లోకేష్ గారి దగ్గరికి వచ్చి అక్క కాదో బావ కాదో డైరెక్ట్గా మా కార్యకర్తలను చూపిస్తాం ముందు, ఆ తర్వాత మా లోకేష్ గారి దగ్గరికి రా. అక్కో బావో చెల్లో తమ్ముడో నీకు మగాడో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మగాడో ఎట్లా తెలియపరిచే రోజు చాలా దగ్గరలో ఉంది. మీ నాయకులకి ఆల్రెడీ అక్క అయ్యాడో బావ అయ్యాడో మావ అయ్యాడో అందరికి తెలుస్తుంది. లోకేష్ గారి దమ్మెంతో తెలియపరిచే రోజు మీ నాయకుడు కూడా అతి దగ్గరలోనే ఉంది, నీకు ఇంకా దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.